Hi, welcome to our channel PR Academy. My name is Shanmukh Rao, Indian Polity Faculty. ఈరోజు మనం అత్యంత కీలకమైనటువంటి అంశం కరెంట్ పాలిటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే పార్లమెంట్లో చివరగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉందో 131 అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ 131 అమెండ్మెంట్ బిల్ అనేటటువంటిది ఉమెన్ రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ నియోజకవర్గాల విభజనకు సంబంధించి కంబైన్డ్ బిల్. ఇది 131 అమెండ్మెంట్ బిల్ అనేటటువంటిది వీగిపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరము మే 26వ తేదీన మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లు కూడా వీగిపోయే సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తొలి ఎదురు దెబ్బగా మనం చెప్పవచ్చు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు వీగిపోయింది, ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని వ్యతిరేకించాయి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనము డిస్కస్ చేద్దాం. చూడండి, 131 రాజ్యాంగ సవరణ బిల్లు. అసలు ప్రధానంగా ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఏ ఏ అంశాలకు సంబంధించింది అనేది మనం చూద్దాం. చూడండి, ఇది ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గాల బైఫ్రికేషన్ నియోజకవర్గాల పునర్విభజన ఓకేనండి, లోక్సభ సీట్ల పెంపు అనే ప్రధాన అంశాలకు సంబంధించినది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపు అనే ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించింది ఈ 131 అమెండ్మెంట్ బిల్ అనేటటువంటిది. అయితే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి తీసుకున్నట్లయితే, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి ఎన్నికలకు ముందు 2023వ సంవత్సరంలోని ఈ మహిళా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశాన్ని చట్టం చేయడం అనేటటువంటి జరిగింది. ఈ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయడము, అదేవిధంగా లోక్సభ సీట్ల పెంపు అనేటటువంటి అంశాలకు సంబంధించింది ఈ 131 అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లుని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అదేవిధంగా దీనితో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టడం జరిగింది. 2026 ఏప్రిల్ 16, 17వ తేదీల్లో 22 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చ జరిగిన తర్వాత 2026 ఏప్రిల్ 17వ తేదీన ఈ బిల్లు వీగిపోవడం అనేది జరిగింది. 2026 ఏప్రిల్ 17న బిల్లు వీగిపోయింది. ఇక్కడ చూడండి, ఇందులో ప్రధానంగా ఏమని చెప్పాడు, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన. ఇందులో ఫస్ట్గా లోక్సభ సీట్లు పెంపుకి సంబంధించి బిల్లు ఏ విధంగా ప్రతిపాదించారు దీనిలో అనేది మనం చూద్దాం. అంటే ప్రస్తుతం లోక్సభ సీట్ల సంఖ్య ఎంతండి, 543. అంటే ప్రస్తుతం ఉన్న
543 లోక్సభ సీట్లను 850కి పెంచేలా ప్రతిపాదించారు. ప్రజెంట్ 543 లోక్సభ సీట్స్ నుంచి 850 సీట్లకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదించడం అనేది జరిగింది. మొదటి అంశం. జనరల్గా ప్రస్తుతము ప్రజెంట్ మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఏ జనగణన ప్రకారము నియోజకవర్గాల పునర్విభజన అనేది కంటిన్యూ అవుతుంది అంటే మనం తీసుకుంటే 1971 జనాభా లెక్కల ప్రకారమే ప్రజెంట్ ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం దీన్ని పరిగణలో తీసుకొని ప్రతిపాదించడం జరిగిందనేది కూడా ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి ఇక్కడ, మహిళా రిజర్వేషన్లు. ప్రధానంగా ప్రతిపక్షాల వారు వ్యతిరేకించడానికి కూడా గల కారణం ఏమిటంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని దీనితో డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా, లింక్ లేకుండా ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్లే కనుక మేము ప్రవేశపెట్టినట్లయితే, మీరు ప్రవేశపెడితే ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇక్కడ దీంతో లింకప్ చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మహిళా రిజర్వేషన్లు అంటే 2023 సంవత్సరంలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జాప్యం లేకుండా తక్షణమే అమలు చేయాలి అనే అంశాన్ని ప్రతిపాదించారు. అంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటి, నెక్స్ట్ అంటే 2029 ఎన్నికల నాటికే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వెంటనే 2023లో ఆమోదించినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలనే అంశాన్ని బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. ఇంకొక అంశం, ప్రధానంగా ప్రతిపక్షాల వారు వ్యతిరేకించడానికి గల కారణమైనటువంటి అంశము కాన్స్టిట్యుయెన్సీ బైఫ్రికేషన్, నియోజకవర్గాల పునర్విభజన. జనరల్గా ఇప్పుడు 2026 ఇప్పుడు మనకు జనగణన అనేది స్టార్ట్ అవుతుంది 2027 వరకు మనం తీసుకుంటే. అంటే జనరల్గా మనకు అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ, కులదీప్ సింగ్ కమిటీ ఏం చెప్పింది, 2026 నియోజకవర్గాల 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అందుకే 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన జరపరాదని కులదీప్ సింగ్ కమిటీ చెప్పింది. అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఈ బిల్లులో అంటే 2026 జనగణన తర్వాత 2026 జనగణన తర్వాత జనాభాని పరిగణలోకి తీసుకోకుండా జనగణన అనే అంశాన్ని, నిబంధనని రద్దు లేదా తొలగించి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఓకే ఈ లోక్సభ సీట్లను పెంచడం. జనరల్గా 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచడం అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా అప్పటికున్న లోక్సభ సీట్లు ఎన్ని, 543. అంటే 543 నుంచి నేరుగా 850 సీట్లకు పెంపు ప్రతిపాదన అనేటటువంటిది బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడానికి వీలుగా రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడం. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడానికి వీలుగా భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణను సవరించాలంటే 81 ఆర్టికల్. ఇంకా ఈ బిల్లులో ఏమని ప్రతిపాదించారు చూడండి. అంటే చాలా వరకు ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. జనరల్గా అన్ని సీట్లు పెంచాలి, రాజ్యసభ సీట్లు కానివ్వండి మిగతావి కూడా. అది ఇక్కడ ఏమన్నారు, ఈ బిల్లులో ఏమని ప్రతిపాదించారు అంటే కేవలము ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్సభ సీట్లను అయితే పెంచడం జరుగుతుంది కానీ రాజ్యసభ సీట్లను పెంచే అవకాశం లేదు, యథాస్థితిగా రాజ్యసభ స్థానాలు ఉంటాయి అనే అంశాన్ని కూడా బిల్లులో జోడించారు. ఇక్కడ ప్రతిపక్షాలు ఏమని డిమాండ్ చేశాయి, 1900 అప్పుడు ఏదైతే
ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల కుటుంబ నియంత్రణను పటిష్టంగా అమలుపరిచాయి కాబట్టి, ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువ కాబట్టి జనాభా లెక్కల ప్రకారం కనుక లోక్సభ సీట్ల సంఖ్యను కానీ మిగతా సీట్ల సంఖ్య పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా చాలా రాజకీయ పక్షాలు తీవ్రంగా విభేదించడం అనేది జరిగింది. మీరు ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే మేము ఆమోదిస్తాము, కానీ ఇందులో డీలిమిటేషన్ బిల్ లింకప్ చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని వ్యతిరేకించినాయి. దీంతో 2026 సంవత్సరము ఏప్రిల్ 17వ తేదీన ఈ బిల్లు వీగిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలి అంటే 2/3 మెజారిటీ అనేటటువంటిది అవసరం. 2/3 మెజారిటీ అవసరం. ఇక్కడ 2/3 మెజారిటీ అంటే ఖచ్చితంగా 50% మెంబర్స్ హాజరవ్వాలి. హాజరైన వారిలో 2/3, కానీ ఖచ్చితంగా 50% 50% సభ్యులు హాజరు కావడం అనేది జరగాలి. ఓకే, 2/3 మెజారిటీ అవసరము. అయితే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఓటింగ్లో హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 528 మంది. 528 మంది హాజరవడం జరిగింది. ఓకేనండి, హాజరైన వారు 528 మంది. మెజారిటీ ఎంత సభ్యుల మెజారిటీ ఉండాలంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరం. 352 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇక్కడ ఈ 528 మందిలో చూడండి, ఈ 528 మందిలో అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 230 ఓట్లు వచ్చాయి. బిల్లుకు అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయి? 298. వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయి? 230 ఓట్లు. అయితే ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం? 352. అయితే ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇంకా 54 మంది సభ్యుల మద్దతు అవసరం ఉందండి. ఓకేనా, 54 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఈ 54 మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో, అంటే మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు 2026 ఏప్రిల్ 17న వీగిపోవడం అనేది జరిగింది. అయితే మనకు కొన్ని మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లో మనం తీసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ ఓటింగ్లో 278 అనుకూలంగా ఓట్లు వచ్చాయని, అనుకూలంగా 278 ఓట్లు వచ్చాయని, వ్యతిరేకంగా తీసుకున్నట్లయితే 211 ఓట్లు వచ్చాయని మనకు ప్రస్తావిస్తుంటారు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ జరిగినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏదండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్లో మనం తీసుకున్నట్లయితే 278 ఎస్ అని కనిపించాయి, 211 ఓట్లు నో అని కనిపించాయి. అయితే దీని తర్వాత ఏం చేశారు, సభ్యులకు చీటీలు ఇచ్చి స్వీకరించినటువంటి మాన్యువల్ ఓటింగ్లో సభ్యులకు చీటీలు ఇచ్చి స్వీకరించినటువంటి మాన్యువల్ ఓటింగ్లో అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. ఇక 54 మంది సభ్యులు మెజారిటీ లేకపోవడంతో బిల్లు వీగిపోవడం అనేటటువంటిది జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే ఉందో చట్టం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందండి. అమలుకు సంబంధించినటువంటి బిల్లే వీగిపోయిందిగా మనం పరిగణించాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.